ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఏంటి బ్యాగ్స్ అనుకుంటున్నారా? మా మమ్మీ వాళ్ళు డెలివరీ కోసం ఊరి నుంచి అయితే వచ్చారండి. ఇంకా మా మమ్మీ వాళ్ళు రాగానే టీ అయితే పెట్టుకొని తాగేస్తున్నారనమాట. ఇంకా డెలివరీ దగ్గరలో ఉంది కాబట్టి ఇంక మొత్తం సర్దుకొని వచ్చేసారు. హైదరాబాద్లోనే రెయిన్బో హాస్పిటల్లో డెలివరీ కాబట్టి మీ అందరికీ తెలుసు. అండ్ వస్తా వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే నిమ్మకాయలు, మామిడికాయలు, చింతకాయలు, తేగలు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసింది మా అమ్మ. ఇంకా వీళ్ళు సంక్రాంతి తర్వాత వచ్చారు కాబట్టి ఇంకా లడ్డులు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. నేను షార్ట్స్లో ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. తేగలు, నిమ్మకాయలు అండ్ మా అమ్మమ్మ వాళ్ళు పండించినవి అనమాట. ఇవన్నీ కరివేపాకు, మామిడికాయలు, చింతకాయలు, ఆ తర్వాత ఎండు చేపలు కూడా తీసుకొచ్చారు, బీరకాయలు. ఆ ఎండు చేపలు ఏంటంటే నేను చెరువు చేపలు అని చెప్పేసి షార్ట్లో పెట్టున్నాను. అవి కానీ ఆఫ్టర్ డెలివరీ కూడా తింటే ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతాయంట. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చూడండి. ఒకవేళ ఐడియా లేకపోతే ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కొని అవైతే తినండి, బ్రెస్ట్ మిల్క్ బాగా వస్తుందంట. అండ్ ఇంకోటి వచ్చేసి సామాన్ అంతా సర్దుకొచ్చారు. 2 బస్తాల బియ్యం మా అత్త వాళ్ళు పంపించారు తినేవే. ఇంకా మా అమ్మ వాళ్ళు 1 బస్తా రేషన్ బియ్యము అండ్ బేబీ కోసం కొన్ని క్లోత్స్, ఆ తర్వాత నా కోసం ఇంకా అట్లా మా మమ్మీ వాళ్ళు క్లోత్స్ అన్నీ తీసుకొచ్చారండి. సర్దుకొని మొత్తం వచ్చేసారు. రాగానే మా అమ్మకైతే పని స్టార్ట్ అయిపోయింది. రావడమే దోశ అండ్ చికెన్ చేసిందనమాట. ఆఫ్టర్నూన్ ఇట్లా బగారా రైస్, చికెన్ అలాగా చేసిందనమాట. ఇంకా అవన్నీ ఫుల్గా ఎంజాయ్ చేసాం ఆ రోజే అనమాట ఈ బ్లాగ్ అంతా. ఇంకా మా మమ్మీ వచ్చిన కాడి నుంచి అన్ని ప్రోటీన్ ఫుడ్డే తింటున్నాను అనమాట. చూసారు కదా, ఇవి శనగలు అనమాట. ఇవి నాకు డైటీషియన్ కూడా చెప్పింది ఈ శనగలు తినమని. ఇంకా మా మమ్మీ వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంకా ఉడకబెట్టి ఏంటంటే మనం అంతా కాన్సన్ట్రేటెడ్గా నానబెట్టి ఉడకబెట్టుకోము, ఎందుకంటే మర్చిపోతాం. వీళ్ళైతే గుర్తుపెట్టుకొని ఏం తింటే మంచిది హెల్త్కి అని చెప్పేసి చేస్తుంది అనమాట మా అమ్మ. ఇంక అన్నీ చాలా వరకు షార్ట్స్లో షేర్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి లివర్ కర్రీ, ఆ తర్వాత మునక్కాయ మామిడికాయ పులుసు అయితే పెట్టిందండి. లివర్ కూడా హెల్త్కి చాలా మంచిది ప్రెగ్నెన్సీ టైంలో అని చెప్పేసి చేసింది. ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చాక ఈ చిన్న మంచం కూడా తీసుకున్నాము. దివానా, బెడ్ అవి ఉన్నాయి కానీ ఇట్లాగా బేబీకి ఏంటంటే బెడ్లో నుంచి హీట్ ఎక్కువ వస్తుందని చెప్పి అలాగ ఒక మంచం అయితే తీసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి రాగి సంగటి చేసింది. సంగటి కూడా చాలా మంచిదని ఇంకా చూడండి పూజ కూడా చేసింది మొన్న ఫెస్టివల్ అప్పుడు. ఇంకా పొంగల్ పెట్టేసింది. ఇంకా మా మమ్మీ వస్తే ఇంకా అన్నీ నీట్గా జరుగుతాయి అనమాట. మా మమ్మీ వచ్చిన సందర్భంగా మా రిలేటివ్స్ కూడా వచ్చారనమాట. నేనైతే హ్యాండిల్ చేయలేను కానీ మా అమ్మ వచ్చినప్పుడు వచ్చారు. మా నానమ్మ, మా నానమ్మ ఆల్రెడీ మీకు తెలుసు, మా పిన్ని, ఆ తర్వాత ఇంకో పిన్ని, ఈమె మా మేనత్ అనమాట. ఇంకా చాలా వరకు చాలామంది శ్రీమంతం చేసుకోవట్లేదు అనుకున్నారు. చేసుకోవట్లేదండి. మా హస్బెండ్కి చాలా సెంటిమెంట్ శ్రీమంతం, వాళ్ళ ఇంట్లో అస్సలు కలిసి రాదంట. ఇంకా అందుకని చెప్పి నేనేం చేసుకోవట్లేదు. నాకు కూడా పెద్దగా రెడీ అవ్వడం అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఇంకా అందుకని నేను మా హస్బెండ్కి అగ్రీ చేసేసాను. ఇంకా మా మేనత్త శారీ తీసుకొచ్చింది, ప్రెగ్నెంట్ అని చెప్పేసి శారీ పెట్టింది. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా ఫ్రూట్స్, ఆ తర్వాత స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చారు. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఉన్నారు, మా మమ్మీ ఉంది కాబట్టి అంత హ్యాండిల్ చేసింది. నేను ఒక్కదాన్ని అయితే ఇవన్నీ పట్టించుకోలేనండి. ఇంకా అందుకని చెప్పి నేను లాంగ్ డ్రెస్ వేసుకున్నా కదా, చున్నీ లేదని చెప్పేసి స్కార్ఫ్ అయితే వేసుకున్నాను. ఇంకా వాళ్ళు స్వీట్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా ఇదే మినీ శ్రీమంతం లాగా చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఈ కొంచెంకే నాకు చాలా చూడండి నవ్వుతానే ఉన్న, షైగా ఫీల్ అవుతున్నాను అనమాట. నాకు ఇట్లాంటివన్నీ కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. రెడీ అవ్వడాలు హెవీగా అట్లాగా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని చెప్పి వాళ్ళు ఇంకా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అయితే కూర్చున్నాను అనమాట. ఇంకా మా వాళ్ళు స్వీట్స్ అవన్నీ కూడా పెడుతున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన స్వీట్స్ అవన్నీ మా పిన్ని వాళ్ళు, మా మేనత్త అండ్ మా పిన్ని, మా నానమ్మ వాళ్ళందరూ అనమాట. ఇంకా మా మమ్మీ ఉంది కాబట్టి నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఇంకా అందరూ వాళ్ళు అమ్మమ్మలు అవుతున్నారని చెప్పేసి స్వీట్స్ షేర్ చేసుకుంటున్నారనమాట. ఇంకా అందరు షేర్ చేసుకొని తింటూ ఉన్నారు. ఇంకా శ్రీమంతం జరగలేదనే ఫీలింగ్ అయితే నాకైతే లేదండి. చాలామంది అనుకుంటారు మనీ లేక శ్రీమంతం చేసుకోలేదనో, లేకపోతే కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయండి. అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మా హస్బెండ్కి ఫుల్ సెంటిమెంట్, శ్రీమంతం చేస్తే కొంచెం నెగిటివ్ అవుతుందని చెప్పి ఇప్పటికే వీడియోస్ పెడుతుంటే చాలామంది అంటున్నారు ఏమని అంటే వీడియోస్ పెట్టడం వల్ల నెగిటివ్ జరుగుతుందని. బట్ నేను బిలీవ్ చేయనండి. మనకేం జరగాలి అదే జరుగుతుంది. మీ అందరి మంచి బ్లెస్సింగ్స్ అని నేను కోరుకుంటున్నాను. ఇంకా మా నాన్నమ్మ కూడా పెడుతుందనమాట. ఈమె మా ఓన్ నాన్నమ్మే అనమాట. నాకు కూడా అదే హైట్ కొంచెం తక్కువ ఉంటానన్నమాట. ఇంకా మా మమ్మీ కూడా పెడుతుంది. ఇంకా అలాగే మా హస్బెండ్ అందరు వచ్చేసి ఇలా పెట్టారనమాట. ఇదే కాదు, నేను 5th మంత్లో మా మమ్మీ నన్ను ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇలాగే జరిగింది. చాలా బాగా జరిగిందండి. మేము ఒక 11 మందికి అట్లాగా
తాంబూలం అవన్నీ కూడా ఇచ్చాము. అప్పుడు కూడా చాలా బాగా జరిగింది. కానీ వీడియో తీయలేకపోయాను అనమాట. అప్పుడు జస్ట్ ఫొటోస్ ఉన్నాయి, నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇంతకంటే ఇంకా శ్రీమంతం ఏముంటుంది చెప్పండి. శ్రీమంతం అంటే హెవీగా రెడీ అవ్వాలి. మనమేమో హెవీగా రెడీ అయ్యే క్యాండిడేట్స్ అసలమే కానే కాదు. ఇంకా అట్లా జరిగిందనమాట. మినీ శ్రీమంతాలు అయితే జరిగాయి. ఇంకా వీళ్ళు బయలుదేరుతున్నారనమాట. క్యాబ్ వచ్చింది. ఇంకా అందుకని మా నాన్నమ్మ అక్కడ పువ్వులు ఉంటే బాగా నచ్చాయని చెప్పి పువ్వులు కోసి తలా ఒక పువ్వు అయితే ఇస్తుంది. చామంతి పూలు చాలా బాగా పూసాయండి మా ఇంటి ముందు. ఇంకా అలాగా జరిగిపోయిందనమాట. చూడండి క్యాబ్ వచ్చింది. ఇంకా వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు బయలుదేరిన తర్వాత మనకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం తెచ్చారు, ఏం తినాలి అని చెప్పి. ఇంకా అందుకని వాళ్ళు తెచ్చినవన్నీ చూసుకుంటా కూర్చున్నాను. అలాగే ఒక వీడియో కూడా తీసాను అనమాట. ఇంకా ఫ్రూట్స్ అవి ఇవి అన్నీ తీసుకొచ్చారు అనమాట. ఇంకా అన్నీ తీసుకొని అప్పటికే చాలా స్వీట్స్ తిన్నాను. లాస్ట్ టైం స్వీట్స్ తిన్నందుకు వెయిట్ బాగా గెయిన్ అయినని ఈసారి చాలా జాగ్రత్తగా ఉన్నాను. బట్ స్టిల్ తిన్నానండి ఈసారి కూడా. ఎందుకంటే షుగర్ లెవెల్స్ కూడా మనకేమీ లేవు కాబట్టి మంచిగానే తిన్నాను. కాజాలు తీసుకొచ్చారు. దాని లోపల పాలకోవా ఉంటుంది, చాలా బాగుంటుందండి. స్టఫ్ చేసి ఉంటారు పాలకోవాని. నాకు చాలా ఇష్టమైన స్వీట్ అది కూడా. ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు తీసుకొచ్చారు. ఇవి వచ్చేసి మోతీచూరి లడ్డు అనమాట. ఇంకా అట్లాగా రకరకాల స్వీట్స్, పాలకోవా, సూపర్ స్వీట్స్ అయితే ఉన్నాయండి. ఇంకా మంచిగా ఎంజాయ్ చేశాను ఒక 4 రోజులు. ఇవి వచ్చేసి బాదుషా. ఇంకా అంతా బాగా నచ్చేసి బాగా తిన్నాను అనమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చాక ఇట్లా రిలేటివ్స్ రావడం కానీ ఇంకా వచ్చారు. బట్ వ్లాగ్స్ అయితే చేయలేదండి. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు కదా వ్లాగ్లో కనిపించడము. అందుకని నేను వ్లాగ్ అయితే చేయలేదన్నమాట. ఇంకా మా అమ్మోళ్ళు వచ్చిన తర్వాత అంతా ఫుల్ బిజీ అయిపోయాను. ఈరోజు వ్లాగ్ బిజీ అయిపోయాను అనమాట. ఇంకా అట్లా జరిగిపోయింది. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ వ్లాగ్. ఇంకా వచ్చిన తర్వాత ఫొటోస్ అవన్నీ కూడా దిగామన్నమాట. ఆ ఫొటోస్ అండ్ నేను చెప్పా కదా 5th మంత్లో నా ఫొటోస్ అని అవి కూడా పెట్టాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుని, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.